హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు MHSRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 445 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో 185, MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే జోన్ల వారీగా ఒకసారి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే, జోన్ 1లో 79, జోన్ 2లో 53, జోన్ 3లో 86, జోన్ 4లో 98, జోన్ 5లో 73, జోన్ 6లో 154, జోన్ 7లో 88 పోస్టుల చొప్పున మొత్తం 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 21వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అప్లై చేసుకున్న అభ్యర్థులకి నవంబర్ 30వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBTలో నిర్వహించనున్నారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అలాగే ఆన్లైన్ పరీక్షకి 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్ల చొప్పున MHSRB నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, D ఫార్మసీ, B ఫార్మసీ, ఫార్మా D ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలాగే ఏజ్ విషయానికి వస్తే, జూలై 1, 2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, NCC ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 3 ఏళ్ల చొప్పున రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించారు. ఇక వీరికి సంబంధించి పే స్కేల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, నెలకు 31,040 రూపాయల నుంచి 92,050 రూపాయల మధ్య ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష ఫీజు అభ్యర్థులు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ ఒకసారి చూసుకున్నట్లయితే, రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద యాడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక పరీక్ష కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 21 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇక దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే దరఖాస్తు సవరణ తేదీలు వచ్చేసి అక్టోబర్ 23 నుంచి 24 వరకు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక నవంబర్ 30వ తేదీన అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.